నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, కల్కి మూవీ సక్సెస్కి సంబంధించి అంటే ప్రభాస్కి ఎలాంటి సంబంధం లేదు, అసలు ప్రభాస్ కోసం ఏం జరగలేదు అని చెప్పేసి అంటున్నారు. మొత్తం క్రెడిట్ మొత్తం దర్శకుడికి ఇస్తున్నారు. మీరేమంటారు సార్? అసలు ఎలాంటి ఏ సినిమా అయినా క్రెడిట్ ఖచ్చితంగా డైరెక్టర్కే చెందవలసి ఉంటుంది అనేది ఈ రోజున కొత్తగా చెప్తున్న మాట కాదు. సినిమా స్టార్డమ్ చుట్టూ తిరిగితే, స్టార్ల చుట్టూ సినిమా తిరిగితే గొప్ప కథలు రావు. డైరెక్టర్ సెంట్రిక్గా వచ్చే సినిమాల్లోనే కథ ఉంటుంది అనేది చాలా కాలం క్రితం దాసరి నారాయణరావు గారు సిద్ధాంతీకరించారు. ఇచ్చి డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ అన్నాడు ఆయన. సినిమా అనేటువంటి నావకి కెప్టెన్ డైరెక్టరే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఏదైనా సరే డైరెక్టర్ సెంట్రిక్గానే ఉండాలి అని కూడా చాలా బలంగా వాదించేవాడు ఆయన. తనదైనటువంటి తరహా కథలతో తను ఎంపిక చేసినటువంటి హీరోలతో నటింపజేసేవాడు తప్ప హీరోల ఇమేజ్ మేరకు కథలు తయారు చేయటం అనేది దాసరి ఎప్పుడూ చేయలేదు. ఆయన ఎన్టీ రామారావు గారు డ్యాన్సులు, పాటలు వీటికి కమిట్ అయిపోయి ఆ తరహా సినిమాలే చేస్తున్న టైంలో సర్దార్ పాపారాయుడు అనేటువంటి ఒక కొత్త సబ్జెక్టుతో ఆయనతో సినిమా తీశాడు. అలాగే ఎదురులేని మనిషి లాంటి ఒక మాస్ మసాలా సినిమా వచ్చిన టైంలో ఆయనతో మనుషులంతా ఒక్కటే అనే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో సినిమా తీశాడు. అలాగే బొబ్బిలి పులి. ఇలా ఆ టైంలో ఎన్టీఆర్ చేస్తున్నటువంటి సినిమాలకి భిన్నమైన సినిమాలు చేశాడు ఆయన. చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎన్టీఆర్ సినిమా అని అనుకునేవాళ్ళు మిగిలిన సినిమాలకి. ఈ సినిమాలకు వచ్చేసరికి దాసరి నారాయణరావు ఎన్టీఆర్ని ఎలా చూపించుంటాడు అనే క్యూరియాసిటీతో వెళ్ళేవాళ్ళు. ఇది డైరెక్టర్ సాధించాల్సినటువంటి క్రెడిట్. అది కల్కి సినిమాకు సంబంధించి ఆ సినిమా మీద వచ్చినటువంటి విమర్శలు కూడా కథ మీద వచ్చినాయి, కథ రూపకల్పన మీద వచ్చినాయి, టేకింగ్ మీద ఒక అప్రిసియేషన్ దక్కింది. అంటే కథ ఏమో డిస్కసివ్ పాయింట్గా మారింది, చర్చకి దారి తీసింది. అంటే అశ్వత్థామ క్యారెక్టర్ డిజైనింగ్ చేసిన పద్ధతి, కర్ణుడిని రివీల్ చేసిన పద్ధతి, ఆ రెండు పాత్రల మధ్య ఉన్నటువంటి పౌరాణిక బంధం ఏమిటి, సినిమాలో ప్రొజెక్ట్ చేసింది ఏమిటి, అలాగే కర్ణుడి పాత్ర హీరోగా ఎలా తీసుకుంటారు, అసలు కర్ణుడు చాలా దుర్మార్గుడు, అటువంటి దుర్మార్గుడిని విలన్గా ఎస్టాబ్లిష్ చేయడం అనేది గతంలో ఎన్టీఆర్ చేసున్నాడు. దానవేర సూరకర్ణ అనే టైటిల్ పెట్టి. ఇప్పుడు అంటే ఎన్టీఆర్లో ఒక కోణం ఉండేది, ఆయన కొంత బ్రాహ్మణ వ్యతిరేకత కనపరిచేవాడు ఆయన సినిమాల్లో. అదే ధోరణి మళ్ళీ అశ్విని దత్తు, నాగశ్విన్ పట్టుకొస్తున్నారా అనే ఒక చర్చ జరిగింది. ఇంత చర్చకి కారణమైంది ఆ సినిమా కథ, అంటే నాగశ్విన్ డిజైన్ చేసినటువంటి కథ. దాంతోపాటు ఆ సినిమాకి దక్కినటువంటి అప్రిసియేషన్ ఏంటి, టేకింగ్ హాలీవుడ్ లెవెల్లో ఉంది అన్నారు. అంటే మార్వెల్ సిరీస్ చూసినటువంటి అనుభూతి కలిగింది, లేకపోతే మ్యాడ్ మ్యాక్స్ సిరీస్ చూసినటువంటి అనుభూతి కలిగింది, ఇలాంటి మాటలన్నీ వినిపించినాయి. ఈ అభిప్రాయం వ్యక్తం కావడం వెనకాల అతను పడినటువంటి తపన, కష్టము ఉన్నాయి. టెక్నికల్గా చాలా సౌండు, ఆయన సినిమాల్లో కథ కంటే టెక్నాలజీయే ప్రధానంగా ఉంటుంది అనే ఒక ఇమేజ్ సంపాదించుకున్నటువంటి శంకర్ గారు తీసినటువంటి భారతీయుడు 2 ఎంత పేలవంగా ఉందో మనం చూసాం. టెక్నికల్గానే, సబ్జెక్ట్ వైజ్ కాదు. సబ్జెక్టు పరంగా కల్కి సినిమాలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. అంటే చివరికి ఎలా తేల్చారంటే విమర్శకులు, టెక్నాలజీ కింద పురాణాలని సమాధి చేశాడు నాగశ్విన్ అనేదాకా విమర్శకులు వెళ్ళారు. అయినప్పటికీ జనాలు థియేటర్కి వచ్చారు. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఆ సినిమా. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా జాతీయ మార్కెట్లో అది సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఈ క్రెడిట్ ఖచ్చితంగా డైరెక్టర్కే చెందాలి. ఎందుకంటే ఇదే ప్రభాస్తో రాధేశ్యామ్ అనేటువంటి సినిమా రిలీజ్ అయింది. నిజంగా ఇతని స్టార్డమ్ మీద సినిమాలు ఆడేస్తే అది ఆడాలి.
అలాగని చెప్పి ప్రభాస్కి స్టార్డమ్ లేదు అనుకోవటం కూడా తప్పే. అతని ఇమేజ్ మీద డబ్బులు వచ్చినటువంటి సినిమాలు ఉన్నాయి. సినిమాలో 100 లోపాలు ఉన్నప్పటికీ అతని ఇమేజ్ మేరకు డబ్బులు వచ్చిన సినిమా సాహో. ఆ సినిమా నిజానికి బాహుబలి తర్వాత విడుదలైన మొదటి సినిమా ప్రభాస్. అయితే ఆ సినిమాకి హిందీ బెల్ట్లో భారీ వసూళ్ళు వచ్చినాయి. తెలుగు మార్కెట్లో కొంచెం డివైడ్ టాక్ వచ్చింది, కానీ వసూళ్ళు బాగానే వచ్చినాయి దానికి. కాబట్టి డైరెక్టర్ దెబ్బతింటే సినిమా కూడా దెబ్బతింటుంది అనేది ముందు మనకు అర్థమైతే. రాజమౌళి సినిమాగానే చెప్తారు దాన్ని. బాహుబలి కావచ్చు, ఇంకో సినిమా కావచ్చు, ఏదైనా సరే ఇది రాజమౌళి సినిమా అనే అంటారు. అందులో హీరో ఎవరైనా కావచ్చు. అలాగే ఆ రోజుల్లో దాసరి గారి సినిమాల గురించి చెప్పుకున్నాం మనం. ఆయనకు ముందు కేవీ రెడ్డి గారు సినిమాలనే చెప్పుకునేవాళ్ళు. కేవీ రెడ్డి గారి సినిమాలో రామారావు హీరో, లేకపోతే నాగేశ్వరరావు హీరో, ఇలాగే చెప్పుకునేవాళ్ళు. ఆదుర్తి సుబ్బారావు గారి పేరు చెప్పిన తర్వాత నాగేశ్వరరావు పేరు చెప్పేవాళ్ళు అన్నపూర్ణ సినిమాలకు సంబంధించి. ఒక దశలో నిర్మాతల పేర్లు కూడా ప్రామినెంట్గా చెప్పుకునేవాళ్ళు. దుక్పాటి మధుసూదన్ రావు గారి పేరు చాలా ప్రముఖంగా వినిపించేది ఆ రోజుల్లో. అలాగే విజయ చక్రపాణి గారి పేరు చాలా ప్రముఖంగా వినిపించేది. ఇలా దర్శకుడు నిర్మాత చేతుల్లో సినిమా నడిచింది ఒక దశలో. ఒకప్పుడు సినిమా ఎలా నడిచేది అంటే ప్రొడ్యూసర్లు ఒక కథ డిజైన్ చేసుకునేవారు. ఒక రైటర్ని పెట్టుకుని ఒక కథ స్క్రిప్ట్ రెడీ చేసి ఈ స్క్రిప్ట్ని అందంగా చిత్రీకరించగలిగిన డైరెక్టర్ ఎవరు అని ఒక డైరెక్టర్ని తీసుకొచ్చి ఆయన స్టైల్లో దీన్ని అడాప్ట్ చేసి ఆయన ఒక స్క్రీన్ ప్లే తయారు చేసిన తర్వాత అప్పుడు ఆర్టిస్టుల ఎంపిక జరిగేది. ఎవరు హీరో అంటే హీరో ముందే సెలెక్ట్ అయిపోయి తర్వాత కథలు డిజైన్ చేయటం అనేది దాదాపు 68 తర్వాత మొదలైంది తెలుగు సినిమాలో. అంటే ఎన్టీఆర్ మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత, ఆయన తర్వాత వచ్చినటువంటి కృష్ణ ఇలాంటి వాళ్ళు మాస్ హీరోలుగా ఎమర్జ్ అయిపోయిన తర్వాత వాళ్ళని పెట్టేసి ఏదో కథతో సినిమా తీసేస్తే ఒక వారం రోజుల్లో డబ్బులు వెనక్కొచ్చేస్తాయి. ముందు క్రౌడ్ పుల్లర్గా ప్రొజెక్ట్ అయ్యారు వాళ్ళు. అంటే వాళ్ళ సినిమా రిలీజ్ అయితే కథతో సంబంధం లేకుండా ముందు సినిమాకి వెళ్ళిపోతారు, తద్వారా డబ్బులు వచ్చేస్తాయి అనే ఉద్దేశంతో కథల డిజైనింగ్ మొదలైన తర్వాత హీరో వర్షిప్ వచ్చింది. హీరో వర్షిప్ వచ్చిన తర్వాత ఆయన దాదాపు ఒకే కథతో 10-15 సినిమాలు మినహాయిస్తే దాదాపు 10 ఏళ్ల పాటు ఒకే కథతో యాక్ట్ చేశాడు ఎన్టీఆర్. ఇలాంటి పరిస్థితి చూసాం మనం. అంటే స్టార్డమ్ అనుభవించిన హీరోలు అందరూ అలాగే చేశారు. కానీ ఇప్పుడు ఆ కండిషన్ లేదు. స్టార్డమ్ మీద మార్కెట్ అవుతోంది, నోన్ ఫేస్ కాబట్టి, వేరియస్ మార్కెట్స్లో ఇతని ముఖం తెలుసు కాబట్టి, ఇతని ముఖాన్ని చూపించి సినిమాని కొంతమేరకు నడిపించవచ్చు కాబట్టి వాళ్ళకి 100 కోట్లు ఇలా రెమ్యూనరేషన్లు ఇస్తున్నారు. కానీ స్టార్ ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయనేటువంటి భ్రమ ఇప్పుడు లేదు. గతంలో ఉంది అది. ఎన్టీ రామారావు గారి సినిమాలని చాలా విమర్శిస్తూనే ఆ సినిమాలు చూసేవాళ్ళు జనాలు. ఆయన ఆ ఏజ్లో శ్రీదేవి లాంటి హీరోయిన్తో డ్యాన్స్లు వేయటం ఏమిటి, ఇవన్నీ చిరాకు పడేవాళ్ళు, కానీ చూసేవాళ్ళు. ఆ కండిషన్ ఇప్పుడు లేదు. ఇప్పుడు చూడరు అలా తీస్తే. కాబట్టి సినిమా అనేది కొంతకాలం స్టార్ల చేతుల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ డైరెక్టర్ల చేతిలోకి వచ్చి మళ్ళీ స్టార్ల చేతిలోకి వెళ్ళి మళ్ళీ డైరెక్టర్ల చేతిలోకి వచ్చి ఇలా మారుతూ వచ్చింది. ఇప్పుడు డైరెక్టర్ల చేతిలోకి వచ్చింది. ఇప్పుడు చాలామంది పెద్ద హీరోలు డైరెక్టర్ల చుట్టూ తిరుగుతున్న మాట వాస్తవం. ప్రతి డైరెక్టర్ని వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, మా మార్కెట్ ఎక్స్పాన్షన్కి దోహదపడే కథలు డిజైన్ చేయండి, మేము కొత్త మార్కెట్లలోకి ఎక్స్ప్లోర్ అయ్యేలాగా మీరు కథలు తయారు చేసి మాతో సినిమాలు తీయండి అని చాలామంది డైరెక్టర్లకి మెసేజీలు పంపిస్తున్నటువంటి సందర్భం ఉంది ఇప్పుడు. అందులో భాగంగానే సుకుమార్ని అల్లు అర్జున్ అప్రోచ్ అయ్యి, అంటే రంగస్థలం చూసిన తర్వాత పుష్పకి ఈయన అప్రోచ్ అయిన తర్వాతే ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అయింది. ఇలా ప్రతి డైరెక్టర్ మీద పాన్ ఇండియా మార్కెట్ని
అడ్రస్ చేస్తూ సినిమా తీయాలి అనేటువంటి ప్రెజర్ హీరోలు పెడుతున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఇప్పుడు హీరో సెంట్రిక్గానే సినిమాలు వస్తాయి, హీరో సెంట్రిక్గా సినిమాలు ఉంటాయి అనేది అలా అనిపిస్తుంది అంతే. కానీ హీరో సెంట్రిక్ సినిమాలు కావాలి, డైరెక్టర్ సెంట్రిక్కే. అది నాగశ్విన, లేకపోతే సుకుమార, లేకపోతే రాజమౌళ, లేకపోతే ప్రశాంత్ నీల, ఇవే పేర్లు. ప్రశాంత్ నీల్ పేరే ప్రముఖంగా వినిపించింది సలార్కి సంబంధించి. ఇప్పుడు ఎన్టీఆర్ చేయబోతున్న ప్రాజెక్టు కొరటాల శివ ప్రాజెక్టులో ఎన్టీఆర్, అలాగే దీని తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో ఎన్టీఆర్, ఇవే కథనాలు. కాబట్టి డైరెక్టర్కి సముచిత స్థానం వచ్చేసింది ఇండస్ట్రీలో. దాన్ని ఇప్పుడు నాగశ్వరి ఎంజాయ్ చేస్తున్నాడు. 100 లోపములు ఉన్నప్పటికీ ఆ లోపాలకు సంబంధించిన విమర్శలు ఆయనే భరిస్తున్నాడు. అలాగే వస్తున్నటువంటి వసూళ్ళకి ఆయనే కారణం. రెండిటికి అంటే ఈ సినిమాకు సంబంధించిన మంచికి చెడుకి కూడా నాగశ్వరే బాధ్యుడు. మిగిలిన వాళ్ళు ఎవరికి ఏ సంబంధం లేదు, ఏ క్రెడిట్ ఇవ్వాలని వాళ్ళు అనుకోవడం లేదు. కాకపోతే ఎల్డర్గా అమితాబ్ బచ్చన్కి